భయముతో కాదు, విశ్వాసముతో జీవించమని దేవుడు మనలను పిలుస్తూ ఉన్నాడు. ఈ భయము మనలను ఏం చేస్తుందంటే బలహీనపరుస్తుంది, కానీ విశ్వాసము మనలను బలపరుస్తుంది. ఈ భయము మనలను స్తంభింపజేస్తుంది, కానీ విశ్వాసము మనలను ముందుకు నడిపిస్తుంది. ఈ భయం అనేది ఒక సాధారణ మానవ అనుభవము. చాలాసార్లు మనము దేవుని శక్తిపై కాకుండా మన సమస్యలపై దృష్టి పెట్టినప్పుడు భయము పుడుతుంది. అయితే ప్రార్థన ద్వారా, విశ్వాసము ద్వారా ఈ భయాన్ని మనము జయించవచ్చు. ప్రార్థన ద్వారా, ఆయన వాగ్దానాలను ఎత్తిపట్టుకుని, ఆయన వాక్యము ద్వారా, ఆయన శక్తి ద్వారా, ఆయన మాట ద్వారా ఈ భయాన్ని మనము జయించవచ్చు. దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. పదే పదే బైబిల్ మనకు చెప్తుంది, భయపడకండి, మీరు భయపడొద్దని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. దేవుడు మనకు భయపడవద్దని ఆయనను నమ్మమని ఆజ్ఞాపించాడు. ఆయన తన పిల్లలు భయముతో జీవించాలని కోరుకోవటం లేదు. వాక్యము, ప్రార్థన, ఆత్మీయమైన సహవాసము నీలో లేకపోతే ఈ భయము అనేది నేనేం చేస్తుందంటే కృంగదీసేస్తుంది. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో ఉంటుంది, భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే, నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. భయపడకుము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడును నేనే అని వాక్యము సెలవిస్తూ ఉంది. చూడండి, దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది, పిరికితనము గల ఆత్మను ఆయన మనకివ్వలేదు. దేవుని వాక్యం నీలో ఉంటే, దేవుని వాక్యం నీతో ఉంటే నీవు ఏ విషయంలో కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు మీతో ఉన్నాడని గుర్తుంచుకోండి, దేవుడు మీలో ఉన్నాడని గుర్తుంచుకోండి. నమ్మండి, దేవుడు మిమ్మల్ని బలపరుస్తాడని మరియు సహాయం చేస్తాడని నమ్మండి. ఏది ఏమైనా దేవుడు మిమ్మల్ని తన నీతిమంతుడైన చేతిలో సురక్షితముగా పట్టుకుంటాడు. ఈ వచనం గొప్ప ఓదార్పునిస్తుంది. ముఖ్యంగా కష్ట సమయాలలో విశ్వాసులకు దేవుని చంచలమైన ఉనికి మరియు విశ్వాసాన్ని గుర్తు చేస్తుంది. విశ్వాసులు ఎప్పుడు ఒంటరిగా ఉండరని మరియు దేవుడు వారికి అవసరమైన బలాన్ని మరియు సహాయాన్ని అందిస్తాడని. దయచేసి నిరాశ చెందకండి, ఎందుకంటే నేను మీ దేవుడినని వాక్యము తెలియజేస్తుంది. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి నువ్వు ఏ విషయంలో కూడా నువ్వు భయపడిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా నీవు దిగులు చెందనవసరం లేదు, ఏ విషయంలో కూడా నీవు కృంగిపోనవసరం లేదు. దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాన్ని పట్టుకుని నీవు నడిచినట్లయితే, ఆయన సహాయాన్ని నీవు పొందుకున్నట్లయితే దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఒకసారి నీవు ఆయన మీద ఆధారపడితే ఆయన నీకు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మిమ్మల్ని బలపరుస్తాను. ఒకవేళ మనం బలహీనముగా ఉన్నప్పుడు దేవుడు మనకు అవసరమైన బలాన్ని వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా, సహవాసం ద్వారా మనకు అందిస్తాడు. ఒకవేళ మనము శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనమై ఉండొచ్చు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా ఆయన యొక్క బలాన్ని మనం పొందుకుందాం, ఆయన యొక్క శక్తిని మనం పొందుకుందాం. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. ఇది దేవుని నుండి వచ్చిన ఒక ప్రత్యక్షమైన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని మనం పట్టుకుని నడిచినట్లయితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం భయపడిన అవసరం లేదు, ఏ విషయంలో కూడా మనం కృంగిపోని అవసరం లేదు. దేవుని వాగ్దానం మనతో ఉంది. కాబట్టి ఆయన మనకు సహాయం చేసి మనల్ని నడిపిస్తాడు. దేవుడు మనల్ని బలపరుస్తాడు. భయాన్ని అధిగమించే శక్తిని ఆయన మనకిస్తాడు. దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనలను ఆదుకుంటాడు.
ఒకవేళ భయము, కృంగుదల, లేదంటే కన్నీరు, వేదన, లేదంటే సమస్య, ఇరుకుతో ఒకవేళ నీవు ఉన్నట్లయితే దయచేసి గమనించండి. నీవు దేవుడి మీద ఆధారపడినట్లయితే ఇదిగో దేవుడు నాకు సహాయం చేస్తాడు, దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నడిపిస్తాడని నువ్వు నమ్మినట్లయితే, ఆ వాగ్దానాన్ని పట్టుకుని, ఆ వాక్యమును పట్టుకుని నువ్వు నడిచినట్లయితే దేవుడు తప్పకుండా నీ జీవితంలో కార్యములు జరిగిస్తాడు. కాబట్టి మీరు నమ్మండి, ఆయన సహాయం చేస్తాడని నమ్మండి, ఆయన బలపరుస్తాడని నమ్మండి, ఆయన ధైర్యం ఇస్తాడని నమ్మండి. ఆ వాగ్దానాన్ని పట్టుకుని మీరు ముందుకు నడవండి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క సహాయము ఎప్పుడు ఎల్లప్పుడూ నీతో ఉండునుగాక. కాబట్టి మనం ప్రార్థించినప్పుడు మరి దేవుని వాగ్దానాలపై నమ్మకం ఉంచినప్పుడు భయం ఏం చేస్తుందంటే దాని పట్టును కోల్పోతుంది. విశ్వాసం ఏం చేస్తుందంటే బలపడుతుంది. కాబట్టి విశ్వాసంతో ఆయన వాగ్దానాలను మనం నమ్ముదాము, మనం ప్రార్థన చేద్దాము, ఆయన యొక్క సహాయాన్ని మనము పొందుకుందాము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక.